ఖర్చుకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మరోసారి కార్మికులంతా ఐక్యతా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సిర్గా విలాస్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్గా విలాస్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో 55 కోట్ల మంది కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఇది కార్మికుల నోట్లో కొట్టడమేనన్నట్టుమేనని విమర్శించారు. ఇక అటు రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22 సమ్మెలు చేయడం జరిగిందని అన్నారు. ఇకనైనా నియంతృత్వ ధోరణి అవలంబించడం మానుకొని కార్మికులు హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈరోజు ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా సమితి సమావేశంలో గోవర్ధన్ గారి అధ్యక్షతన జరిగింది. అన్ని ప్రాంతాల నుండి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏమంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏఐటీయూసీ అనుబంధ సంఘాల బలోపేతం, అదేవిధంగా జిల్లా సంఘాల జిల్లా మహాసభలు, మండల మహాసభలు చేసి ఏఐటీయూసీని జిల్లా మహాసభలకు రాష్ట్ర మహాసభలు తీసుకొచ్చే ఉద్దేశం ఒకటి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, కార్మిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఈ చట్టాల రద్దు, 47 చట్టాలను రద్దు చేయడం ఏదైతే జరిగిందో దాన్ని రీసెంట్లీగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది. ఈ 4 కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో వెంటనే పార్లమెంట్లో రద్దు చేయాలని ఇది దేశవ్యాప్తంగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ మొన్న పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఈ రద్దు అనేది 55 కోట్లు దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగంకు సంబంధించినటువంటి ఈ చట్టాల, ఈ కోడ్ల రద్దుని పార్లమెంట్